హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆలోచన వచ్చే ఉంటుంది కదా. మన దేశంలో పేదరికం ఉంది, చాలామంది దగ్గర డబ్బులు లేవు. మరి మన ఆర్బీఐ దగ్గర ఉన్న ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి కదా, హ్యాపీగా టన్నుల కొద్దీ నోట్లు ప్రింట్ చేసి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్లో ₹1,00,00,000 వేస్తే అందరూ రిచ్ అయిపోతారు కదా. దేశంలో పేదరికమే ఉండదు. కానీ గవర్నమెంట్ ఎందుకు అలా చేయదు? వాళ్ళకేమైనా పిచ్చా, లేక మనకి డబ్బులు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదా? ఈరోజు వీడియోలో ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ అందరికీ డబ్బులు ప్రింట్ చేసి పంచితే మరుసటి రోజు నుంచి మన జీవితాలు ఎలా నరకంగా మారిపోతాయో చాలా సింపుల్గా ప్రాక్టికల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరే, ఊహించుకుందాం, రేపు పొద్దున్నే మీ ఫోన్ మోగింది. చూస్తే అకౌంట్లో ₹1,00,00,000 క్రెడిట్ అయ్యాయి. మీకే కాదు, మీ పక్కింటి వాళ్ళకి, మీ ఊర్లో అందరికీ. దేశంలో ఉన్న 140 కోట్ల మందికి తలా ₹1,00,00,000 వచ్చేసాయి. అబ్బా, ఇంకేముంది, పండగే. అందరూ ఆనందంతో డ్యాన్సులు వేస్తారు. వెంటనే జాబ్ చేసేవాళ్ళు బాస్కి రిజైన్ లెటర్ రాస్తారు. నేనిక పని చేయను బాస్, నేను కోటీశ్వర్ని అని కాలర్ ఎగరేస్తారు. మీరు కూడా వెంటనే రెడీ అయిపోయి ఒక బ్రాండ్ న్యూ ఐఫోన్ లేదా ఒక మంచి కారు కొందామని మార్కెట్కి బయలుదేరతారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మీరు ఐఫోన్ షాప్కి వెళ్ళారు, మీ జేబులో ₹1,00,00,000 ఉన్నాయి కాబట్టి చాలా గర్వంగా లోపలికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి షాప్ బయట 1 కిలోమీటర్ క్యూ ఉంది. ఎందుకంటే ఊర్లో అందరి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా, అందరూ ఐఫోన్ కొనడానికే వచ్చారు. కానీ ఆ షాప్లో ఉన్నవి కేవలం 10 ఐఫోన్లు మాత్రమే. ఇప్పుడు ఐఫోన్ ఓనర్ ఏం చేస్తాడు? నా దగ్గర 10 ఫోన్లే ఉన్నాయి, కొనేవాళ్ళు వేలలో ఉన్నారు, కాబట్టి ఈ ఫోన్ ధర ₹1,50,000 కాదు, ఎవరైతే 20 లక్షలు ఇస్తారో వాళ్ళకి ఇస్తా అంటాడు. వెంటనే క్యూలో ఉన్న ఇంకొకడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను 50 లక్షలు ఇస్తా అంటాడు. మరొకడు, నేను ₹1,00,00,000 ఇచ్చేస్తా, ఐఫోన్ నాకు ఇవ్వంటాడు. అంటే ఏమైంది? ఇక్కడ ఒక వస్తువు ఉంది, కానీ దాన్ని కొనడానికి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. దీనివల్ల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీన్నే ఎకనామిక్స్లో ఇన్ఫ్లేషన్ అంటారు, లేదా ద్రవ్యోల్బణం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే రేట్లు విపరీతంగా పెరిగిపోవడం. ఇది నిజంగా జరుగుతుందా అని మీకు డౌట్ రావచ్చు. హిస్టరీలో జింబాబ్వే మరియు వెనిజులా అనే దేశాలు సరిగ్గా ఇదే తప్పు చేశాయి. వాళ్ళు విపరీతంగా నోట్లు ప్రింట్ చేసి ప్రజలకు పనిచేశారు. దానివల్ల ఏమైందో తెలుసా? అక్కడ ఒక కప్ కాఫీ తాగాలన్నా, లేదా ఒక బ్రెడ్ ముక్క కొనాలన్నా ఒక పెద్ద సంచి నిండా డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చింది. నోటికి పేపర్ వాల్యూ తప్ప మనీ వాల్యూ లేకుండా పోయింది. చివరికి ఆ నోట్లతో పిల్లలు రోడ్ల మీద ఆడుకున్నారు. వాటిని తగలబెట్టి చలిమంటలు కాచుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. డబ్బు అనేది కేవలం ఒక పేపర్ ముక్క మాత్రమే. దానికి సొంతంగా ఎటువంటి వాల్యూ లేదు. మరి దానికి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? దేశంలో ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు మరియు సేవలను బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో ఒక 10 కేజీల బియ్యం మాత్రమే ఉన్నాయనుకుందాం. గవర్నమెంట్ ఎంత డబ్బు ప్రింట్ చేసినా ఆ బియ్యం 10 కేజీలే ఉంటుంది. కానీ 100 కేజీలు అయిపోవు కదా. డబ్బులు పంచడం వల్ల జనాలు పనిచేయడం మానేస్తారు. పొలాల్లో వరి పండించేవారు ఉండరు, ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఉండరు, కిరాణా షాప్ నడిపేవారు ఉండరు. ఎవరికి పని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. మరి దేశంలో వస్తువులే ప్రొడ్యూస్ కానప్పుడు ఆ ₹1,00,00,000 పేపర్ ముక్కలు పెట్టుకొని ఏం తింటాం, ఏం కొంటాం? సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మ్యాటర్. డబ్బులు ప్రింట్ చేసి పంచితే ఎవరు రిచ్ అవ్వరు, పైగా దేశం నాశనం అవుతుంది. ఒక దేశం రిచ్ అవ్వాలంటే నోట్లు ప్రింట్ చేయడం కాదు, దేశంలో ప్రొడక్షన్ పెరగాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రజలకి ఉద్యోగాలు రావాలి. అప్పుడే నిజమైన సంపద సృష్టించబడుతుంది. ఇకపై ఎవరైనా నోట్లు ప్రింట్ చేసి పంచేయచ్చు కదా అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఓపెన్ మైండ్ చేయండి. నా రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.